ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 జూలై మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ముఖ్యంగా క్లుప్తంగా ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. రవి సంచారం 15 జూన్ నుంచి 16 జూలై వరకు మిథునంలో ఉండి 16 జూలై టు 17 ఆగస్టు మధ్యలో కర్కాటకంలో ఉంటారు. కుజగ్రహము 1-5 నుంచి 29 జూన్ మధ్యలో వృషభంలో, అలాగే 2 ఆగస్టు వరకు మిథునంలో సంచారం చేసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వచ్చేసి మనకి 22 జూన్ వరకు 22 జూన్ వరకు కర్కాటకంలో ఉండి 7th జూలై వరకు మిథునంలో ఉండి 5th ఆగస్టు వరకు మన యొక్క సంచారం అంటే వక్ర సంచారంలో కర్కాటకం వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళి వక్ర సంచారంలో ఉండే అవకాశం ఉంటుంది. 5th ఆగస్టు వరకు ఆయన మళ్ళీ మిథునంలో ఉంటాడు. అలాగే శుక్రగ్రహ సంచారం వచ్చేసి 8th జూన్ నుంచి 4th జూలై వరకు సింహంలో ఉండి 4th జూలై నుంచి 1st ఆగస్టు వరకు కన్యలో సంచారం, శుక్రగ్రహ సంచారం. అంటే ఇది శుక్రుడు నీచ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది గమనించుకోండి. అలాగే గురుగ్రహం కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు, అలాగే శని మీనంలో శుభస్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాం. ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. వచ్చే మాసం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు ఈ విషయం గురించి. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గ్రహ సంచారం చెప్పుకున్నాను నేను. మరి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నాం, మనకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది అలా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకి శుభకరమైన వార్తలు ఏమిటంటే జలరాశిలో కర్కాటకంలోకి గురు సంచారం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల కుజుడి యొక్క సంచారం కూడా మనకి బుధుడు కర్కాటక సంచారం మరియు కుజుడు వృషభ సంచారం, మిథున సంచారం వల్ల కూడా అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఎవరి మాట వినకండి రైతు సోదరులారా, నా మాట వినండి. సమృద్ధి వర్షాలు ఉన్నాయి. 90%, 95% కాదు, 120% పైన మనకి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. మకర రాశి వారికి 2026 జూలై మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? మొదటి 2 వారాల్లోనే మీరు అనుకున్నది సాధించేస్తారు. తదుపరి 2 వారాలు యావరేజ్ ఫలితాలు, పర్వాలేదు, నెగిటివ్ ఏం లేదు కదా, అదృష్టమే. మొదటి 2 వారాల్లోనే మీరు ధనము, ఆరోగ్యం, ఆనందం, శస్త్రచికిత్సల అవసరం లేనటువంటి ఆరోగ్యాన్ని పొందుకోవడం, స్థైర్యము, ధైర్యము, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగము, సంతాన వార్తలు వినడం. ఒక 5-6 ఏళ్ళ నుంచి ఎదురుతున్నటువంటి సంతాన వార్తలు ఈ 2 వారాల్లో వినే అవకాశం ఉంది. అది కూడా సహజ సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. కోర్స్ IVF ద్వారా వెళ్తున్న వాళ్ళు కూడా తప్పకుండా మంచి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. 3-4 వారాల్లో యావరేజ్ ఫలితాలు, సమయపాలన, ఇతరుల మీకు ఆధారపడకపోవడం, వ్యాపార భాగాలు జాగ్రత్తగా మాట్లాడడం, కస్టమర్స్తో జాగ్రత్తగా డీల్ చేయడం, అంటే పొదుపును పాటించడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడపడం, పూచికత్తుగా సంతకాలు చేయకపోవడం, పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు పెట్టుకోకపోవడం, రాజకీయ నాయకులు ప్రజల చేత ప్రజల కొరకు ఎక్కువగా ఉండడం, ప్రజల్లోనే ఉండడం, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు 3-4 వారాల్లో. కానీ ఏదేమైనా ఈ మాసం మొత్తం మీకు ఆనందకర జీవనం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి బ్రహ్మాండమైన యోగం, బ్రహ్మాండ యోగం. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు పొందుకోవడం, అంటే మీ యొక్క మత్స్య సంపద బాగా వృద్ధి పొందుకునే అవకాశం, మంచి మాట తీరుతూ అందరిలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశాల్లో బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు, ఆనందకరమైన జీవనం. చిన్ననాడు స్నేహితులు కలుసుకోవడం, విడిపోయినటువంటి స్నేహితులు మళ్ళీ కలుసుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పెరగడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మంచి అనుబంధాలు, మాతాపితల సౌఖ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గృహయోగము, ధనలాభము, స్థలలాభము, పొలము లాభము, అద్భుతమైనటువంటి ఆనందయోగము,
విద్యార్థులకి గొప్ప పరీక్షా ఫలితాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు సంపూర్ణ విజయాన్ని సాధించడం, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు విజయం ఖాయం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆనందకరమైన జీవనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా అమలుకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి అవకాశాలు బ్రహ్మాండం, రాజకీయ నాయకులకి అభివృద్ధి పొందుకోవడం, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవడం, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశాలు, విదేశాలకు కూడా శ్రీనివాసాన్ని పొందుకోవడం, ఆధ్యాత్మిక ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, తప్పక మీ ఇంట్లో గృహప్రవేశం జరిగే అవకాశం, శుభవార్తలు వింటారు, వివాహయోగ్యత ఉంటుంది, సంతాన వార్తలు ఉంటాయి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీకు ఈ మాసంలో అనుకున్నది సాధించే అవకాశాలు, మొదటి 2 వారాల్లోనే అద్భుతమైన ప్రయోజనాల్ని, ఆనందాన్ని, సౌకర్యవంతమైన జీవనాన్ని, ప్రశాంతతని కలిగించే అవకాశం బలంగా ఉన్నాయి. తదుపరి 2 వారాలు కాస్త సామాన్య ఫలితాలు, కాస్త భగవత్ చింతన చేయండి, హనుమంతుడిని పూజించండి, వినాయకుడిని పూజించండి, భగవద్గీతలో 9వ అధ్యాయం చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ మాసం ప్రతి మాసం కూడా సమస్త శుభమంగళ ఆనందయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.